కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. సలార్లో యాక్ట్ చేసిన కార్తిక్ మన ముందు ఉన్నాడు, తనతో మాట్లాడదాం. హాయ్. హలో అక్క. రే దేవా, వద్దురా, వెళ్దాం పదా. పోస్టర్ లుక్ మాత్రం ఎస్పెషల్లీ ఆ ముక్కుకి అలా పెట్టింది మాత్రం బాగా హైలైట్ కనిపిస్తుంది. అంటే నాలో టాలెంట్ ఉంది కానీ ఎవ్వరు గుర్తించలే అప్పటిదాకా. ఆయన చేసినట్టు మనం చేస్తే చాలు. ప్రశాంత్ నీల్ గారు సీన్ చేసేటప్పుడు ఏదైనా భయం వేస్తుంది, అయ్యో నేను చేయలేకపోతున్నాను లేదు ఇట్లాంటి భయపడ్డావా? ఒక డైలాగ్ ఒక ఎమోషన్లో చెప్పంటే సరే, ఇప్పుడు కొంచెం బాధ కలుగుతుంది. ఆ లొకేషన్స్లో చేయడం ఎక్కడ టఫ్గా అనిపించింది, ఏదైనా పడిపోవడం కానీ? సలార్ టీం అంటే ఎవరైనా ఎట్లా ఊహించుకుంటారు అక్క. నీ ఐస్ అను నీ హెయిర్ చాలా బాగుంటాయని దీని గురించి ఒక పెద్ద మినిస్టరే కాంప్లిమెంట్ ఇచ్చారంట. చెప్పు దీని గురించి ఏంటి అసలుకి? అవునక్క, అంటే మ్యూజిక్ స్కూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూడగానే నైస్ హెయిర్ మ్యాన్ అన్నారు ఆయన. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ఈరోజు సలార్ రిలీజ్ అండ్ సో సలార్లో యాక్ట్ చేసిన కార్తిక్ మన ముందు ఉన్నాడు, తనతో మాట్లాడదాం. హాయ్. హలో అక్క. చెప్పు అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నీ కళ్ళు చూస్తే ఎంత షార్ప్ ఉన్నాయంటే, సో మెయిన్లీ అసలుకి ఆ లుక్ చూసి సలార్లో ఫస్ట్ పోస్టర్లో చూసి నాకు భయం వేస్తుంది అబ్బా. నేను అవునా? అట్లా భయపడుతున్నావు నువ్వు. సో అసలుకి నాకు తెలిసి నువ్వు చేసింది ఒకటే మూవీ, మ్యూజిక్ స్కూల్. ఐ మీన్ శ్రేయ గారితో చేశారు, హీరోయిన్ శ్రేయ గారితో. సో నెక్స్ట్ డైరెక్ట్ సలార్. అండ్ సో మ్యాక్సిమం ఎవరైనా సరే మూవీలో ఉన్న ఆర్టిస్టులు ఉన్నా కూడా మనకి ఎక్కడో ఉంటారు తప్ప పోస్టర్లో వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉండి అది హైలైట్ అయితేనే మనకి ఆ పోస్టర్లో కనిపిస్తుంది. సో ఈక్వల్ టు హీరో, చిన్నప్పుడు హీరో కాబట్టి నువ్వు ఆ పోస్టర్లో అయితే నువ్వు అసలు చాలా బాగున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అసలు చెప్పు, ఈ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది నీకు? అంటే స్టార్టింగ్లో నీల్ సార్ చాలా, అంటే టీం మొత్తం సలార్ టీం మొత్తం వెతుకుతున్నారు చాలా మంది కోసం. అంటే ఈ రోల్ వరదరాజం అన్న రోల్, చిన్నప్పటి రోల్కి చాలా మందిని వెతుకుతున్నారు, ఇంకా చూస్తున్నారు, కొంతమంది సెట్ కావట్లేదు. ఇంకా లాస్ట్కి ఒక ఆప్షన్ లాగా ప్రతాప్ అన్నని ఒక అన్న కాస్టింగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అయినా. ఓకే. సో తనని అప్రోచ్ చేశారు. తను నా ప్రొఫైల్తో పాటు 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు. 80 పంపిస్తే దాంట్లోంచి ప్రకాష్ అన్నని అసోసియేట్ డైరెక్టర్ అన్న. ఓకే. అన్న కొన్ని ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేసి, అంటే ఎవరు ప్రొడ్యూసర్కి మ్యాచ్ అవుతారు యాక్టింగ్ అదంతా చూసి నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళంతా చూసి డిస్కస్ చేసుకొని కొంతమందిని షార్ట్ లిస్ట్ చేశారు. 2 మెంబర్స్, నేను ఇంకొకడు. ఒకరోజు కాల్ చేసి, అన్న ప్రతాప్ అన్న ఇట్లా నీల్ సార్తో రిహార్సల్స్ అంటారంటే నేను ఫుల్ హ్యాపీ అయిపోయి షాక్లో. సో వెళ్ళిన తర్వాత చెప్పారు రిహార్సల్స్. సార్ ఫస్ట్ వచ్చారు, నీల్ సార్ వచ్చి సీన్ చెప్పేసి ఇది చేపియండి అని అన్నోళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత అన్నోళ్ళు నేను ఒకటి చేస్తుంటే, అంటే కొత్త కదక్క వరల్డ్ మొత్తం సలార్ అని. సో ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇలా కాదు ఇలా కాదు ఇలా ఇలా అని వాళ్ళు మంచిగా కరెక్షన్స్ చెప్పడం, మొత్తం డైరెక్షన్ టీం మొత్తం ప్రకాష్ అన్న, మురళి అన్న, ప్రతి ఒక్కరు. సో అలా చెప్పి నేను ఫస్ట్ రాంగ్ చేస్తుంటే స్లోగా కరెక్ట్ చేసి బ్రీతింగ్ ప్రతిదీ పిన్ టు పిన్ చూసుకొని లాస్ట్కి చేసింది వీడియో తీసి నీల్ సార్కి చూపించారు. నీల్ సార్కి అప్పుడు నచ్చి ఇంకా వెంటనే చెప్పారనమాట, ఇట్లా నువ్వు సెలెక్ట్ అయిపోయావరా వరదరాజం అన్న చిన్నప్పటి రోల్కి అని. ఎన్ని డేస్ జరిగింది షూట్? ఎన్ని డేస్ చేస్తుంటారు? ఒక 10-15 డేస్ చేస్తుంటారు. నేను చూసినంత వరకు ఆ పోస్టర్లో మాత్రం చాలా లుక్ మాత్రం ఎస్పెషల్లీ ఆ ముక్కుకి అలా పెట్టింది మాత్రం బాగా హైలైట్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా అదే పోస్టర్ కనిపిస్తుంది నాకు అసలుకి. సో అందరు సడన్గా ఒకటే క్వశ్చన్, ఎవరు ఈ అబ్బాయి ఎవరు ఈ అబ్బాయి అంటే, చైల్డ్ ఆర్టిస్ట్ అంటే జనరల్గా డెఫినెట్లీ ఏదో ఒక మూవీలో కనిపిస్తూ ఉంటారు అని చెప్పేసి. సో నేను కూడా సెర్చ్ చేశాను, చూస్తే ఇంకా ఇదొక్కటే నాకు కనిపించింది. ఏది అంటే శ్రేయ చరణ్ గారి మూవీ మ్యూజిక్ స్కూల్ అది. సో దీనిలో ఐ మీన్ ఫస్ట్ భయం వేసిందా సార్తో, నీల్ సార్తో? భయం వేసింది, నాకు చాలా భయం వేసింది. అంటే ఫస్ట్ రిహార్సల్ అన్నా కదా, అప్పుడే ఫస్ట్ టైం అట్లా ఇండియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ అన్నప్పుడు చాలా భయం వేసింది. కాకపోతే సెట్లో నీల్ సార్ కానీ ఎవరైనా చాలా జోవియల్గా ఫ్రీగా ఉంటారు అక్క. యాక్టర్స్కి చాలా ఫ్రీడమ్ ఇస్తారు. సో ఒక సీన్ చేసేటప్పుడు ఏంటంటే, నేను ఫస్ట్ సీన్ అప్పుడు చాలా భయపడ్డా. అంటే మళ్ళీ ఇప్పుడు ఒకసారి నిరూపించుకోవాలి నేనేంటి. అంటే నాలో టాలెంట్ ఉంది కానీ ఎవ్వరు గుర్తించలే అప్పటిదాకా. అంటే మ్యూజిక్ స్కూల్ చేసా, బట్ అంత పెద్ద ఒకేసారి ఇంత పెద్ద సినిమా రావడం అంటే నాట్ ఈజీ. లక్ కూడా ఉండాలి. అవునవును. దాంతోపాటు అంతమంది 80 మెంబర్స్లో షార్ట్ లిస్ట్ అండ్ ఇంకా డైరెక్ట్ అసలుకి పాన్ ఇండియా డైరెక్టర్ తను ప్రశాంత్ నీల్ అంటే
సో సార్తో ఆపర్చునిటీ అంటే చాలా గ్రేట్. అంటే హీరో చూడడం కానీ ఆ మూవీస్లో కాంబినేషన్ ఏమైనా ఉందా? ఐ మీన్ తర్వాత మాట్లాడేవా లేదంటే కాంబినేషన్ ఏమైనా ఉందా? లేదక్క, ప్రభాస్ గారిని కలవలేదు ఇప్పటిదాకా. ఓకే. సో అలా నీల్ సారే కొంచెం, నేను అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అంటే నాలో ఉన్న టాలెంట్ని ఇంత పెద్ద డైరెక్టర్ గుర్తించారని. సో అట్లా సెట్లో జోవియల్గా ఉండేవాళ్ళం అందరము. నీల్ సార్ వచ్చేవాళ్ళు, అంటే వర్క్ అన్నప్పుడు వర్క్ ఉండేవాళ్ళం అక్క, కాన్సన్ట్రేషన్ అందరు ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు, సీన్ చెప్పేవాళ్ళు. ఆయన ఎట్లా యాక్ట్ చేసి చూపిస్తారంటే ఆయన చేసినట్టు మనం చేస్తే చాలు సీన్ వచ్చేసిద్ది. ఓకే. సో అలా చేసి చూపిస్తారు, సీన్ చెప్పేసి వెళ్ళి కూర్చుంటారు. ఇంకా ప్రకాష్ అన్న అని చెప్పే కదన్న అక్క సరే, ప్రకాష్ అన్న, మురళి అన్న వీళ్ళంతా వచ్చి మమ్మల్ని ఇంకా ప్రాక్టీస్, ఖాళీగా ఉన్న రోజులు కూడా పాపం హోటల్లో ఉండి, ఇప్పుడు రేపు షూట్ ఉంది, నిన్న షూట్ ఉంది, ఈరోజు గ్యాప్ అంటే అప్పుడు కూడా వెంటనే లేచి కారిడార్కి తెచ్చి ప్రాక్టీస్ చేయించి సీన్ ఇలా 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 అని, అంటే చెప్పే కదా వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి, ఆ క్యారెక్టర్ మనం అని ఫీల్ చేయడానికి నీల్ సార్ ఎంతైతే ఆయన రాసుకొని ఆయన మైండ్లోంచి ఆయన విజన్ అంత అయితే అంత కష్టపడ్డారు ఆయన చూపించడానికి. మమ్మల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా చాలా కష్టపడ్డారు. వాళ్ళు ఒక్కరు అంత హెల్ప్ చేయడం వల్లే ఇప్పుడు నేను ఆ సీన్స్ అంత మంచిగా వచ్చాయి అనుకుంటున్నా. దీనిలో ఫైట్ సీక్వెన్స్ చేసావా? అంటే మ్యాక్స్ ఆ లుక్ చూస్తేనే రగడ్ లుక్, అండ్ సో దీనిలో మిగతా అన్ని ఫైట్ సీక్వెన్స్ ఎట్లా ఉంటాయో అని తెలిసిపోతుంది మనకి ట్రైలర్ చూసేస్తే. సో దీంట్లో నీ ఏమన్నా ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఏదైనా ఉన్నాయా? అంటే యాక్చువల్గా సెప్టెంబర్ 28 అని రిలీజ్ డేట్ పోస్ట్పోన్ కాకముందు ఒక ఫైట్ సీక్వెన్స్ పెట్టారు. కాకపోతే మరి నీల్ సరికి నచ్చకపోవడం ఏదో సంథింగ్, ఆ సీన్ ఇప్పుడు ఉండదు థియేటర్లో. ఓకే, అది తీసేసేది ఉంటుంది. ఫైట్ సీక్వెన్స్ టైప్ ఆఫ్ ఉంటుంది కానీ నాట్ ఫుల్లీ ఫైట్ సీక్వెన్స్ అనలేము దాన్ని. సో నీకు చూడంగానే మన ప్రశాంత్ నీల్ గారు చేసేటప్పుడు కానీ ఏదైనా సీన్ చేసేటప్పుడు ఏదైనా భయం వేసింది, అయ్యో నేను చెప్పలేకపోతున్నాను లేదు ఇట్లా అని భయపడ్డావా? అంటే త్రూ అవుట్ నువ్వు చేసినంత వరకు క్యారెక్టర్లో, నువ్వు చేసినంత వరకు క్యారెక్టర్ దీనిలో అలా చూసుకుంటే అక్క మ్యాక్స్ ఎక్కువ చెప్పే కదక్క, నీల్ సార్ వచ్చి యాక్టింగ్ చేసి చూపిస్తారు. ఆ దాన్ని ఇప్పుడు అన్నోళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు అందరూ చెక్కి పర్ఫెక్ట్గా చేపిస్తారు నన్ను. సో ఎక్కువ టేక్స్ ఎప్పుడు పడేది కాదు. నీల్ సార్ కూడా ఏమనేవాళ్ళు అంటే, ఇప్పుడు ఒక టేక్ చేస్తే బాగాలేదురా అని ఎప్పుడు అనలే, నాకు ఇంకా కావాలరా, ఇంకా ఇంకో ఎమోషన్ ట్రై చేద్దాం. ఒక డైలాగ్ ఒక ఎమోషన్లో చెప్పంటే సరే ఇప్పుడు కొంచెం బాధ కలుపు, దీంట్లో ఇంకొంచెం యాంగర్ కలుపు, అలా అని. ఇంకా అన్నోళ్ళు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు, నీల్ సార్కి ఒక విజన్ ఉంటుంది కానీ ఇంకా దాన్ని పర్ఫెక్ట్గా చేయడం అనేది అన్నోళ్ళు ఆలోచించగలరు కదక్క. సో వచ్చి మీరు ఆ సాంగ్లో చూస్తుంటే వాడి భుజం మీద చేసి నేను నడుస్తూ ఉంటా. అవును. సో అలాంటి టైప్ ఆఫ్వి అన్నోళ్ళు రావడం, కొన్ని ఇన్పుట్స్ చెప్పడం, సో ప్రతి ఒక్కరిది థాట్స్ కలిసి ఇంకా మొత్తం మిక్స్ అయ్యి ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చేది మాకు. సో భయపడ్డా బట్ ఎక్కువ టేక్స్ తీసుకొని ఇలా జరగల. ఓకే సార్, ప్రశాంత్ నీల్ గారు ఏదైనా నువ్వు చేసినప్పుడు సూపర్ రా ఇదైతే ఇంకా బాగుంది అని చెప్పి ఇచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తా? అలా అంటే అక్క టోటల్ 2-3 సార్లు ఇచ్చారు. ఓ సూపర్. అంటే ఎక్కువగా సార్ మాట్లాడరు అనమాట. నేను వెళ్ళి అన్న బాగా చేశానా అంటే బాగా చేసావరా అంటారు. మరి సార్ ఏంటన్నా అంటే సార్ అంతే పెద్ద మాట్లాడరు, కానీ సార్కి నువ్వు అంటే చాలా మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అంటే ఫస్ట్ డే నేను చాలా ఇంటెన్స్ సీన్, అది ఇప్పుడు చిన్న చేంజెస్ చేసాం థియేటర్లో, అది ఉండకపోవచ్చు. బాగా ఇంటెన్స్ సీన్ ప్రతిదీ, అంటే ఆ సీన్ చేసేసరికి నేను వణికిపోతున్నా, ఎనర్జీ మొత్తం పెట్టేశాం. ఓకే. వాటర్ ఇస్తే ఇలా తాగడం, సో ఇంకా గొంతు పోయింది. అలా కూర్చొని ఉన్న మానిటర్ అక్కడ ఉంది సార్ది, కూర్చొని ఉంటే అప్పుడు సార్ ఇట్లా నా వైపు చూసి కార్తికేయ గుడ్ జాబ్ అన్నారు. సార్ ఏంటి సార్ నాకు ఫస్ట్ అర్థం కాలే, గుడ్ జాబ్ ఇవ్వడానికి గుడ్ జాబ్ అన్నారు. ఇంకా అలా లేచి వెంటనే అన్నోళ్ళకి వెళ్ళి చెప్పడం. సో సూపర్. అంటే ఎంత కష్టపడినా అక్కడికి వచ్చి ఒక అప్రిసియేషన్ వచ్చే చాలా హ్యాపీ కదా. మళ్ళీ మదర్ని తీసుకొని ఒకసారి వచ్చాక మదర్ని ఒకసారి కల్పిద్దాం సార్తో బాగుంటుందని తీసుకొస్తే అప్పుడు సార్ ఫస్ట్ వచ్చి మమ్మీ అడిగింది ఎలా చేస్తున్నావు ఏంటి అంటే బాగా చేస్తున్నాడమ్మా, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని మమ్మీ అనింది ఇచ్చినందుకు, ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సార్కి ఫార్మాలిటీస్ ఇవన్నీ నచ్చావు. సో థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నావు అమ్మా, మంచి ఎసెట్ ఇచ్చావు మా సినిమాకి, ఎక్కడ యాక్టింగ్ నేర్పించకండి వీడికి, చాలా న్యాచురల్గా వస్తుంది, వాడి థింకింగ్ అంతా చాలా న్యాచురల్ ఉంది, ఓకే ఎక్కడ నేర్పిస్తే ఆ థాట్ ప్రాసెస్ మారిపోద్ది, ఇంతే ఉంచండి బాగా చేస్తున్నాడు అని చెప్పారు అప్పుడు. ఓ సూపర్ సూపర్ సూపర్. ఇంతకన్నా కాంప్లిమెంట్ అసలు ఏం కావాలి చెప్పు? యాక్టింగే వద్ద అవసరం లేదు, చాలా బాగా చేస్తున్నాడు న్యాచురల్గా అని చెప్పేసి అసలు డైరెక్ట్ ప్రశాంత్ నీల్ గారితో అనిపించుకున్నావంటే అసలుకి నాట్ ఈజీ థింగ్. నువ్వు ఎండ్ ఆఫ్ ది డే నీ కష్టం దానిలో ఉంటేనే నువ్వు అలా చేయగలవు. అంటే ఎంత షివర్ అయిపోతున్నావు అంటే నువ్వు దాని మీద ఇంత హార్డ్ వర్క్ పెట్టి ఉంటావు కదా.
అది హార్డ్ వర్క్ లా కనిపించక మాకు అప్పుడు ఇంకా చేయాలని ఉంటుంది మాకు. ఎస్, బెస్ట్ నీ సైడ్ నుంచి నువ్వు బెస్ట్ ఇవ్వాలనుకుంటా. ఎస్ పైన ఇంకా దీంట్లో ఆర్టిస్టులతో నీకు ఇంకెవరెవరితో కాంబినేషన్ జరిగింది, ఎవరితో చేసావు దీనిలో? కాంబినేషన్ అంటే పెద్దయ్యాక ఉండే వాళ్ళతో ఓన్లీ ఈశ్వరీరావు మ్యామ్తో చేసి, మ్యామ్ ఒకరితోనే మాకైంది, మిగతా అంతా మేమిద్దరమే. మ్యామ్తో ఎట్లా ఉంది ర్యాప్? మ్యామ్తో కలిసి చేయడం సీన్స్ అయ్యి అంటున్నావు కదా, మేడం అసలుకి తెలుసు కదా నీకు, ఈశ్వరి మేడం గారు, రజనీకాంత్ గారితో ఇట్లా అందరూ టాప్ హీరోస్ అందరితో చేశారు. సో రీసెంట్గా కూడా ఒక పిండం అని చెప్పేసి ఒక మూవీ చేశారు, అది కూడా చాలా బాగుంది. సో మేడం ఏంటంటే డిఫరెంట్ ఒక యాక్టర్ అంటే ఈ క్యారెక్టర్లో ఉండిపోతారు. బట్ మేడం కనుక మీరు అబ్జర్వ్ చేస్తుంటే సో ఆవిడ సాఫ్ట్ క్యారెక్టర్లో బాగుంటారు, అలానే రగడ్గా ఉండే క్యారెక్టర్స్ కూడా ఆవిడ చేస్తారు, ఒక టిపికల్ క్యారెక్టర్ కూడా చేస్తారు. సో నువ్వు ఆవిడతో మాట్లాడడం జరిగిందా, ఏమన్నా చూసి వావ్ ఇది బాగుంది ఇలా చేస్తున్నారు అని ఫీల్ అయింది ఏదైనా ఉందా? యా అంటే మీరు ఇది సూర్యుడే సాంగ్ చూస్తుంటే మాంటేజ్లో తినిపించే షాట్ ఉంటుంది. అవును. సో అప్పుడు డిఫరెంట్ కర్రీస్ పెట్టుకొని నీకు ఏది కంఫర్ట్, ఎంత ముద్ద పెట్టాలి, ఏ టైమింగ్లో పెట్టాలి, నేను ఇలా చేస్తా నువ్వు ఈ టైమింగ్లో అలా చేయి, సో కెమెరాలో బాగా అనిపించింది. కోఆర్డినేషన్ బాగా కుదిరేది అనమాట మ్యామ్తో. అంటే ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ కాబట్టి తనకు తెలుసు. మళ్ళీ ఇంకో సీన్ ఉంటుంది, మీకు ఇప్పుడు థియేటర్లో చూస్తారు, ఆ సీన్ చేసేటప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్నా, నీల్ సార్ పక్కన ఉంటే వీడు భలే చేస్తున్నాడు, సేమ్ పృథ్వీలా చేస్తున్నాడు అంటే మ్యామ్ అంటున్నారు, సేమ్ పృథ్వీలా చేస్తున్నాడు వీడు అని. సూపర్ నీకు ఇంకా అన్ని బెస్ట్ కాంప్లిమెంట్స్ అన్ని వచ్చేసినాయి. ఇంకా అందరూ మళ్ళీ పెద్ద యాక్టర్స్, చిన్న యాక్టర్స్ కూడా కాదు, చిన్న మూవీ కాదు, బట్ ఐ థింక్ నీకు గ్రాండ్ వెల్కమ్ అనుకుంటా న్యూ ఇయర్ కి. సో స్టార్టింగ్ ఒక పెద్ద దీంతో స్టార్ట్ అయింది నీ కెరీర్ ఇప్పుడు. సో ఇంతకు ముందు చూస్తే సో దానిలో కూడా శ్రేయ గారితో చేసావు కదా అంతకు ముందు కూడా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, మ్యామ్ ఎలా ఉండేవాళ్ళు? సో ఇప్పటివరకు మరి నేను చూసింది అయితే, నేను చేసిన వాళ్ళు ఎవ్వరూ ఒక పెద్ద యాక్టర్ పెద్ద డైరెక్టర్ అన్నట్టు ఎక్కడ ఫీల్ అయితే నాకు రాలేదు అక్క. శ్రేయ మ్యామ్ కూడా చాలా జోవియల్ ఉండేవాళ్ళు, రోహన్ వీళ్ళంతా ఉండేవాళ్ళు కదా అక్క, చిన్నపిల్లలు. వాళ్ళు వేసే జోకులకి ఎప్పుడు సపరేట్ ఒక సెషన్ పెట్టుకునే వాళ్ళం జోకుల కోసం. జోకులు వేసుకుంటా, ఇమిటేట్ చేసుకుంటా, మ్యామ్ అయితే కింద పడి నవ్వేవాళ్ళు మరి జోకులకి. ఓ శ్రేయ గారా, సూపర్. మ్యామ్తో ఏదైనా ఒక బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తావు? మ్యామ్తో అంటే నాకు యాక్చువల్గా నాకు సోలో సీన్స్ ఎక్కువ. ఓకే. మ్యామ్తో మిగతా పిల్లలు గోవాకి వెళ్ళడం అదంతా ఉంటుంది, నాకు వీళ్ళు గోవాకి వెళ్ళిపోయిన తర్వాత సోలో సీన్స్ ఎక్కువ కాబట్టి మ్యామ్తో పెద్ద కాంబినేషన్ సీన్స్ రాలే, బట్ ఉన్నప్పుడల్లా చాలా ఎంజాయ్ చేసాం. దీనిలో ఇంకెవరెవరితో కాంబినేషన్? ఓన్లీ ఈశ్వరి గారితో ఇంకా మేమిద్దరం మా చైల్డ్ ఆర్టిస్ట్ వీళ్ళతోనే చేసేసాం అక్క, ఇంకా పెద్దలతో ఎవరు ఇంకా కాంబినేషన్ ఏం రాలేదు. సో ఆ లొకేషన్స్ అప్పుడు కానీ ఎక్కడైనా టఫ్, ఆ లొకేషన్స్లో చేయడం ఎక్కడ టఫ్గా అనిపించిందా, ఏదైనా పడిపోవడం కానీ, లేదంటే అక్కడ అంతా ఎట్లా ఉంది నీకు అక్కడ అట్మాస్ఫియర్, అక్కడ అలవాటు అవ్వాలి కదా, సో అక్కడ ఎట్లా అనిపించింది షూట్ లొకేషన్స్లో చేసేటప్పుడు? అంటే చెప్పే కదా అక్క, వాళ్ళు కలిపేసుకుంటారు. ఒక సలార్ టీం అంటే ఎవరైనా ఎట్లా ఊహించుకుంటారు అక్క. అవును, అసలుకి ఇమాజిన్ చేయలేము. అక్కడికి వెళ్ళాక ఒక్కరు కూడా అట్లా అనిపిరు. నార్మల్ మన రోజు కలిసే మనుషులు కలుపుకుంటా పోతారా, మన ఫ్యామిలీ లాగా అనిపిస్తారు. సో ఆ టైప్ ఆఫ్లో అయితే ఎక్కడ నాకు టఫ్ అనిపించలే. ప్లస్ మీరు సెట్స్లో అంటే మేము అవే ఆలోచించే వాళ్ళం కాదు, వెళ్తాము సార్ సీన్ చెప్తారు, అన్నోళ్ళు వచ్చి ప్రాక్టీస్ చేపిస్తారు, ఓకే మేము నా బెస్ట్ ఎంత ఇచ్చాం, ఇంకా ఇప్పుడు చూసినా కూడా ఇంకా బాగా చేయాల్సింది అన్నట్టే ఉండేది. కానీ ఈ సీన్లో అక్కడ గుచ్చుకుంది, అక్కడ ఇది తగిలిందని అదంతా పట్టించుకుంటూ పోతే. సో చూసాం యాక్చువల్గా ఇప్పుడు 1 o'clock ఒక షో వేశారు, సో మంచి పాజిటివ్ టాక్, సెకండ్ హాఫ్ లో చాలా పెద్ద మంచి ట్విస్ట్ ఉందంట, సూపర్ టాక్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకా ఈ మూవీ గురించి అంటే ఏం చెప్తావు? అంటే ఇంకా ఏమైనా ప్రభాస్ చేసేటప్పుడు సీన్స్ కానీ ఏమైనా చూడడం కానీ అట్లా ఏమైనా జరిగినాయా? ఫస్ట్ ప్రభాస్ గారి గురించి మాట్లాడితే మాత్రం నేను ఆయన సీన్స్ ఎక్కువ ట్రైలర్లోనే చూసాను. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు వాళ్ళు ఎఫ్ఎఫ్ చేస్తూ నా డబ్బింగ్ సీన్స్ ఎత్తుక్కుంటూ రీల్స్ చేంజ్ చేస్తున్నప్పుడు అప్పుడు కొన్ని సీన్స్ చూసా, కానీ ట్రైలర్ షార్ట్స్ నేను చూడలే అనమాట. ఓకే. సో అలా అయింది. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ప్రశాంత్ నీల్ సార్ ఉన్నారు. ఇప్పుడు ఆయన మనకి స్క్రీన్ మీద కనిపించకపోయినా స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు యాక్టింగ్ చేసే దాన్ని బట్టి తెలిసిపోద్ది. ఈయన స్క్రీన్ వెనకాల కష్టపడతారు, ఈయన విజన్ అదంతా. ఇంకా ప్రశాంత్ నీల్ సార్ అందరికీ తెలుసు, ఇంకా తెలియని వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మేకప్ చాలా మంది ఉంటారు. సో నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళు అసలు తెలియదు, నీల్ సార్ అంటే చాలా మందికి తెలుసు, వాళ్ళు అసలు తెలియదు. ఒక్కసారి అంటే వాళ్ళు ఎలా ఉంటారు, మాకు ఎలా నేర్పిస్తారని చెప్పాలనిపిస్తుంది నాకు. డెఫినెట్గా చెప్పు. సో అసోసియేట్ డైరెక్టర్ అన్న ఫస్ట్ ప్రకాష్ అన్న, తను ఎప్పుడు కాల్ చేసినా సొంత తమ్ముడురా నువ్వు అన్నాము. ప్రతిది అంటే చాలా హానెస్ట్ ఉంటాడు అన్న, ఎప్పుడు కలిసినా లైఫ్ లెసన్స్ బాగా నేర్పిస్తాడు అన్న, యాక్టింగ్ బాగా నేర్పిస్తాడు. ఒకటక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అందరిలో ఎలా అయితే ఒక బెస్ట్ డైరెక్టర్ ఉన్నాడు, బెస్ట్ యాక్టర్ కూడా అందరిలో ఉన్నారు, అలా చేస్తారు యాక్టింగ్.
వాళ్ళు ఒక్కొక్కరు చేస్తుంటే ఇంకా కూర్చొని మనం రోజంతా చూసేస్తాం. ఓకే. సో అన్న ఇలా చేయరా నువ్వు సినిమా తర్వాత, ఇలా చేయి, హానెస్ట్గా ఉండి ఎప్పుడు అని చెప్పడం. ఇంకా అదే చెప్పే కదా సీన్స్ అప్పుడు రిహార్సల్స్ మమ్మల్ని మాటి మాటికి ట్రైన్ చేయించడం, ఈ డైలాగ్ అలా. తను తమిళోడు, ఎవరు విదేశ్ ప్రభాస్ చిన్నప్పటి వాళ్ళు. ఓకే. సో అబ్బాయి తమిళ అబ్బాయా? తమిళ అబ్బాయి. ఓకే. మరి అబ్బాయికి తెలుగు ఏమి టఫ్ అవ్వాలంటే ఎక్స్ప్రెషన్స్ కావాలి డెఫినెట్ గా. ఇలాంటి మూవీస్ లో అంటే చిన్న నోట్ కూడా చాలా పర్టికులర్ గా చూస్తారు. మెయిన్లీ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నాకు తెలిసినంత వరకు. సో మరి తన తమిళ్ కదా ఏం టఫ్ అవ్వలేదా తనకి? ఐ మీన్ చెప్పడానికి కానీ తను ఎట్లా చేశాడు? తను ఎలా చేశాడు? సో అదే అక్క, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా ఉంటుంది అక్క, తమిళ్లో తెలుగు డైలాగ్స్ రాసి ఇచ్చేవాళ్ళం. ఓకే. సో అలా ఇచ్చి ఇంకా అదే ప్రకాష్ అన్న, మురళి అన్న, ఇంకా అందరూ వాడిని చుట్టుముట్టేసి నేను కూడా, వాడు ఏదైనా పదాలు పలకలేకపోతే నీకోసం రా సో రా అంటే మేము కొంచెం క్లారిటీ ఇచ్చి వాడి చేత బట్టి పట్టించేవాళ్ళం. డైలాగ్ ఒకసారి వచ్చేసాక వాడికి ఎమోషన్ చెప్పడం, సార్ అన్నోళ్ళు నేర్పడం అంత అయ్యేది. సో అలా ఒకటి. ఇంకా మురళి అన్న కూడా చాలా మంచి టాలెంటెడ్ పర్సన్ అనమాట. స్టార్టింగ్ మీరు ట్రైలర్లో ఆ షార్ట్ చూస్తుంటే మేకులు కొడుతూ ఉంటారు సెకండ్ ట్రైలర్లో. ఆ షార్ట్ అన్న చేసేటప్పుడు అలా చూస్తూ ఉండిపోయాను నేనైతే. సో అన్న ఒకరు ఆకాష్ అన్న కూడా చాలా మంచి ఒక బ్రదర్ లాగా. నెక్స్ట్ సుప్రీం అన్న కూడా చాలా అమాయకుడు లాగా ఉంటా, చిన్నపిల్లల్లో తిరుగుతూ ఉంటాడు సెట్లో. లిఖిత్ అన్న వేదా సార్ కాస్ట్యూమ్ ఇంకా మేకప్ డిపార్ట్మెంట్. ఓకే. ఆయనను చూస్తే నాకైతే పాపం అనిపించింది. అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నా మేకప్ తెలుసు కదా మీకు, చూసాను అసలు. నాకు అది ఎట్లా ఉందంటే అది చూస్తే ఎంత భయంకరంగా. నాకు నేను చూడంగానే ఫ్రాంక్లీ హీ సెయింగ్ హీరో కన్నా కూడా అసలు ఇంత పెద్ద విలనా అనిపించింది. విలన్ లుక్ నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఎస్పెషల్లీ నీ ఐస్, నీ కళ్ళు అండ్ నీ హెయిర్ అనేది ఆ మెయిన్ ఆ లుక్కి మంచి ఎసెట్ అయినాయి. అంటే నీకు ఇంతకు ముందు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు కానీ, సో నాకు పోస్టర్లో చూసినా అండ్ ఈరోజు నేను డైరెక్ట్గా కూడా చూస్తున్నాను. ఆల్రెడీ ట్రైలర్ ఈ పోస్టర్లో చూస్తూనే ఉన్నాను. సో దానిలో చూసినా కూడా నాకు అనిపించింది ఈ షార్ప్ ఉన్నాయి ఈ అబ్బాయి కళ్ళు. అంటే ఎక్స్ప్రెషన్ కొంచెం ఇస్తే చాలా ఆటోమేటిక్గా అది ఒక సీన్ ఒక లెవెల్కి వస్తుంది అనిపించింది. సో హెయిర్ ఐ మీన్ నీ కళ్ళు చాలా ప్లస్. నాకు తెలిసి నీ ఫర్దర్ మూవీస్లో కూడా ఇప్పుడు వరకు చెప్పారో లేదో కానీ ఈ మాట డెఫినెట్గా ఎవరైనా డైరెక్టర్ చెప్తారు. చెప్పారా? కళ్ళు గురించి చాలా మంది చెప్పారు, హెయిర్ గురించి కూడా. ఓకే. సో అలా ఆ వేద సార్ అయితే ఇంకా పాపం చెప్పే కదా, ఆయన ముక్కు పుడక ఏది మిస్ అయిన కడియాలు, ఈ మెడలో వేసుకునే బొట్టు ఒకటి షేప్ లో రావాలి. అది అవును, అది రాకపోతే అటు ఇటు ఆయన కంగారు. నెక్స్ట్ నాని అన్న చూసుకుంటారు, లిఖిత్ అన్న కూడా కాస్ట్యూమ్ చూసుకుంటారు. నాని అన్న కూడా అంటే ఇప్పుడు ఏదైనా మాట ఎవరినైనా అన్నారు అనుకోండి, నేను ఇలా తిరిగి చూస్తాను నన్ను అన్నారేమో అని, నిన్నంటే నేను మొహమ్మద్ అన్న వస్తలేరా అని అంత క్లోజ్ ఉంటాడు అనమాట నాని అన్న. నెక్స్ట్ శ్రీరామ్ అన్న, రామ్ రెడ్డి అన్న, హరీష్ అన్న ఆర్ట్ చూసుకుంటాడు. భార్గవ్ అన్న కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్. నీ ఐస్ అను నీ హెయిర్ చాలా బాగుంటాయని దీని గురించి ఒక పెద్ద మినిస్టర్ కాంప్లిమెంట్ ఇచ్చారంట. చెప్పు దీని గురించి ఏంటి అసలుకి? అవునక్కంటే మ్యూజిక్ స్కూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కేటీఆర్ గారు చీఫ్ గెస్ట్ కి వచ్చారు. నేను చూసాను. సో అప్పుడు నన్ను ఒకసారి పాపారావు సార్ డైరెక్టర్ సార్ స్టేజ్ మీదకి పిలిచాక నేను వెళ్తున్నప్పుడు ఇలా చూసా ఆయన వైపు ఒకసారి. అంటే చూడడానికి గ్రేట్ కదక్క. చూసాను, చూడగానే నైస్ హెయిర్ మ్యాన్ అన్నారు ఆయన వెంటనే. సూపర్. అలా ఇంకా అదే సంతోషంలో స్టేజ్ మీదకి వెళ్ళిపోయా. సూపర్. డైరెక్ట్ కేటీఆర్ గారు నీ హెయిర్ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. సూపర్. పృథ్వీరాజ్ గారిని ఏమైనా కలవడం జరిగిందా నువ్వు? అక్క పృథ్వీ సార్ని కలిశాను. ఎలా అంటే చెప్పే కదక్క, నీల్ సార్కి చాలా ఇష్టం నేను పాజిటివ్ ఇది ఉందని. సో నీల్ ఒక సీన్ చేసాం, మీరు ట్రైలర్లో చూస్తుంటే రెయిన్ షాట్లో కడియం ఇసిరేస్తా. అవును, నేను చూస్తాను. సో అది పెద్ద సీన్ ఉంటుంది, చాలా మంచి సీన్ అది. సో ఆ సీన్ షూట్ అయ్యాక నీల్ సార్కి నేను బాగా నచ్చేసి, నా యాక్టింగ్ అంతా బాగా నచ్చేసి, టైం కూడా చూసుకోకుండా ఒకరోజు midnight 2:00కి పృథ్వీ సార్కి మెసేజ్ పెట్టారు. ఓ సూపర్. midnight 2:00 అంటే అప్పుడు షూట్ జరుగుతుందా? లేదు, షూట్ అయిపోయింది. రఫ్ కట్ అంతా అయిపోయాక. ఓకే. అయిపోయాక మీకు సర్ప్రైజ్ ఉందని పృథ్వీ సార్కి మెసేజ్ పెట్టారు. సో ఏంటి ఆ సర్ప్రైజ్ అనగానే వీడియో పంపించారు, రఫ్ కట్ పంపించి పృథ్వీ సార్ ఏమో ఏంటిది ఎవరు ఇదంతా అని అడిగితే, మీ చిన్నప్పటి రోజు చేస్తున్నారు ఇది మీ ఈ సీన్ అంటే తిన్ని అంటే లూసిఫర్ 2లో తీసుకున్నారనమాట అప్పుడు నన్ను పృథ్వీ సార్. అంటే తిని ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు, మీ లూసిఫర్ 2లో కూడా దాంట్లో మంచి క్యారెక్టర్ ఉందన్నమాట. సో ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేయగలడు, నన్ను నమ్మి తీసుకోండి అని ప్రశాంత్ నీల్ సార్ నన్ను పృథ్వీరాజ్ సార్కి రికమెండ్ చేశారు. సజెస్ట్ చేశారు అలా. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో కూడానా? సూపర్. సో పృథ్వీ సార్ అప్పుడు కేరళకి పిలిచి ఒకసారి మీటింగ్ స్టోరీ డిస్కషన్ పెట్టుకొని
ఆ తర్వాత మొన్న షిమ్లాలో ఫస్ట్ షెడ్యూల్ అయింది, ఇంకా 2 షెడ్యూల్స్ ఉన్నాయి. దాంట్లో కూడా పృథ్వీరాజ్ గారి చిన్న పట్రోల్. ఓకే, దాంట్లో సేమ్ దానిలో కూడా దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సూపర్ సినిమా అసలు కదా, మామూలు సినిమా కాదు. ఓకే, అక్కడ చేసేటప్పుడు ప్రాజెక్ట్ చేసేటప్పుడు అసలు ఫస్ట్ నువ్వు యాక్టింగ్ సైడ్ ఎలా వచ్చావు? అంటే ఏమైనా ఆడిషన్ ఇచ్చావా, ఏదైనా రిఫరెన్స్ త్రూ వచ్చావా? అంటే ఎవరైనా ఇట్లా ఐ మీన్ డైరెక్షన్ వాళ్ళు ఇట్లా ఏమైనా రిఫరెన్స్ ఇచ్చారా? లేదు అంటే నీకు యాక్టింగ్ ఎవరిని చూసి వచ్చావు? ఎవరి ఇన్స్పిరేషన్ నీకు యాక్టింగ్లో? నాకు ఎట్లా వచ్చిందో ఆ పిచ్చి తెలియదు కానీ చిన్నప్పటి నుంచి బాగా టీవీలోకి వెళ్ళాలి, సినిమాల్లోకి వెళ్ళాలి అన్నట్టు. ఓకే, బట్ చిన్న పిల్లని కదక్క, అంటే ఒక 6 years 5 years ఈ ఏజ్లో అందరూ ఒక్కో ఇయర్కి ఒక రోజుకి ఒక అంబిషన్ మారిపోతూ ఉంటుంది అన్నట్టు లైట్ తీసుకున్నారు ఫస్ట్. ఇంకా నేను పెద్ద అయ్యాక కూడా అదే అన్నంతో కొంచెం సీరియస్ తీసుకొని ట్రై చేద్దాం అన్నట్టు. ఎలా వెళ్ళాలో తెలియదు. ఓకే, సో మోడలింగ్ ఏజెన్సీ మోడల్స్ వరల్డ్ అని ఫస్ట్ అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి యాక్టింగ్ మోడలింగ్ 2 నేర్చుకోవచ్చు అన్నారు. ఫస్ట్ మోడలింగ్ చేసి వెళ్దాం యాక్టింగ్ అన్నట్టు మోడలింగ్ చేశాను. 2-3 షోస్ చేశా, మోడలింగ్ షోస్. ఓ నైస్, బ్రో మోడల్ ఆల్సో. యా ఫైన్. సో నెక్స్ట్ ఫస్ట్ యాడ్స్ చేశా. ఓకే, యాడ్స్ చేసి అక్కడ నుంచి కొంచెం కాంటాక్ట్స్ పెరిగి కాస్టింగ్ డైరెక్టర్స్ వీళ్ళంతా పరిచయం అయ్యి అక్కడ నుంచి స్లోగా కాంటాక్ట్స్ బిల్డ్ అయ్యి ఇలా ఇంకా మూవీస్లోకి వచ్చాయి అనమాట. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్ మీ మదర్ ఎట్లా, నాకు తెలిసినంత వరకు మీ మదర్ మీకు మంచి సపోర్ట్. సో నేను మాట్లాడాను కాబట్టి, సో ఫస్ట్ మీ ఇంట్లో ఇది చెప్పినప్పుడు నేను ఇట్లా వెళ్తున్నా అంటే కెరీర్ వద్దు ఇప్పుడు అంటే జనరల్గా ఐ మీన్ పేరెంట్స్ ఎట్లా ఉంటుందంటే మైండ్ సెట్, లేదు బాగా చదువుకోవాలి, మంచి జాబ్, లేదా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి. సో ఈ మూవీస్ అంటే ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండవో తెలియదు. సో ఇది కెరీర్గా బిల్డ్ చేసుకుంటే బాగోదు, లేదు దీనిలోకి వెళ్ళిపోతే లైఫ్ స్పాయిల్ అయిపోతుందని చాలామంది అసలు ఎవరు ఒప్పుకోరనమాట. సో నువ్వు మీ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేసావా? దాని మీద మ్యూజిక్ స్కూల్ సినిమా కూడా నా క్యారెక్టర్ అంతే. ఎక్కడికి వెళ్ళినారు అనమాట పేరెంట్స్, చదువు అనుకొని ఇంకా లాస్ట్కి పిచ్చోడిని అయిపోయి అప్పుడు నన్ను మ్యూజిక్ ఆర్ట్ ఇటువైపు పంపిస్తారు సినిమాలో. రియల్ లైఫ్లో చూసుకుంటే క్వైట్ ఆపోజిట్. నువ్వు చెయ్యరా, నువ్వు చేయగలవు, చాలా ఎంకరేజ్ చేస్తారు. అంటే ఇంకా ఇప్పుడు 10th క్లాస్లోనే ఇంకా షూట్స్కి పంపిస్తున్నారంటే మీరు చూడొచ్చు. ఇంకా నువ్వు ఎగ్జామ్స్ పెట్టుకొని 10th ఎగ్జామ్స్, బట్ మిమ్మల్ని పంపిస్తున్నారు అంటే ఎస్ డెఫినెట్లీ. ఇంతకు ముందులా కాదు, కొంచెం పేరెంట్స్ మైండ్ కూడా ఇప్పుడు చాలా చేంజ్ అయింది. ఇంతకు ముందు యాక్చువల్గా ఎవరైనా వద్దు ఎందుకు కెరీర్ ఇట్లా అవుతుందని, బట్ ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కొంచెం చేంజ్ వస్తుంది, ఇంకా రావాలి. అంటే ఎందుకంటే వాళ్ళ ఇది కూడా ప్రాస్పెక్టివ్లో ఎట్లా ఉంటుందంటే ఇదే కెరీర్ అయితే మళ్ళీ ఫర్దర్గా ఉంటుందా లేదా ఎట్లా ఉంటుందో, ఎందుకు అంటే ఇది ఇండస్ట్రీ, ఎప్పుడు ఎవరికి ఫేమ్ ఉంటుంది, ఎప్పుడు ఫేమ్ ఫేడ్ అవుట్ అవుతుందో తెలియదు. సో ఇక్కడ ఎవరు పర్మనెంట్ కాదు కదా, ఒక వెల్ సెటిల్డ్ జాబ్ ఉంటే హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు కదా. సో యాక్టింగ్ కాకుండా ఇంకా నీకేమంటే ప్యాషన్, అంటే ఇటు సైడ్ వెళ్ళేవాడు ఒకవేళ యాక్టింగ్ కాకుండా, అంటే ఆపర్చునిటీస్ వచ్చినాయి ఫైన్, ఒకవేళ రాకపోతే అంటే వేరే థాట్ లేదు అక్క. ఇంకా థాట్ లేదు ఇంకో 2 years తర్వాత యాక్టర్ అవుతా అక్క అంటావా? అంతే, థాట్ లేదు. ఇంకా ప్యాషన్ అనలేను కానీ నాకు హాబీస్ అంటే ఇవి ఇప్పుడు మెడిటేషన్, యోగా, స్విమ్మింగ్, క్రికెట్, ఇవన్నీ చాలా సూపర్. సో ఇండస్ట్రీలో ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఇంకెవరైనా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్, అంటే ఏదైనా ఒక మూవీ గురించి చెప్పాలన్నా, షేర్ చేసుకోవాలన్నా ఫస్ట్ నువ్వు కాల్ చేసేది ఎవరికి ఇండస్ట్రీలో? అంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అక్క. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్లోనే చాలా మంది మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. బట్ చాలా అంటే వీళ్ళందరూ ఒక పార్ట్, వీళ్ళిద్దరు మాత్రం రోహన్ అని, రోహన్ బుడ్డడు వినయ విజయ రామలో చిన్న పట్రోల్, రోషన్ మనకి తెలుసు విరూపాక్ష. సో వాళ్ళిద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. మూవీస్కి వెళ్ళడం కానీ నార్మల్ హ్యాంగ్ అవుట్స్ కానీ ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంటాము. సో వీళ్ళిద్దరు ఇంకొంచెం ఎక్కువ క్లోజ్ అందరికంటే. ఎప్పుడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళు బ్యాచ్ ఉంటారనమాట, ఇట్లా ఎవరో ఒకరు వాళ్ళతో షేర్ చేసుకున్న వాళ్ళు. సో అట్లా అడిగాను. సో ఫైనలీ ఇప్పుడు నువ్వు కూడా వెళ్తున్నావు అని తెలిసింది నాకు మూవీకి. ఇప్పుడు వెళ్ళాలి, అదే మూవీకి వెళ్ళాలి, అందుకే ఎక్కువసేపు నేను హోల్డ్ చేయట్లేదు. సో ఆల్ ది బెస్ట్, మంచిగా సక్సెస్ అవ్వాలి. బయట అయితే టాక్ అయితే మంచి టాక్ ఉంది, ఆల్రెడీ నేను టాక్ తీసుకొనే వచ్చాను. మార్నింగ్ నైట్ 1 o'clock ఆల్రెడీ మెసేజెస్ కాల్స్ వచ్చేస్తున్నాయి, సూపర్ చేసావరా, సినిమా అదిరిపోయిందిరా. నేను ఏది చూడట్లేదు, అందరు స్టోరీలు మెన్షన్ చేసేస్తున్నారు, నా సీన్లు పెట్టి నేను స్విచ్ ఆఫ్ చేసుకుని మొబైల్ అక్కడ పెట్టేసాను. మమ్మీ డాడీని కూడా ఎక్కడ ఎవరిని చూడనిట్లే, ఓన్లీ ఫర్ థియేటర్ లో చూద్దాం, స్క్రీన్ మీద చూడాలి. సూపర్. ఇంకా చాలా మందికి ఒక చిన్న క్యారెక్టర్ చేస్తేనే వెళ్ళి చూడాలి మన దీనిలో అనుకుంటారు స్క్రీన్ లో. బట్ అట్లాంటిది నువ్వు ఇంకా అంత పెద్ద సినిమా, అమ్మో టికెట్ల కోసం మా తిప్పలు చూడాలి మీరు. మీకే కాదు ఎవ్వరికి యాక్చువల్గా అస్సలు దొరకట్లేదు సీరియస్గా.
సో మేము కూడా ప్లాన్ చేస్తున్నాం. నీ ఇంటర్వ్యూ అయిపోయింది మార్నింగ్, నైట్ 1 o'clock నుంచి మా వాళ్ళు కవర్ చేస్తూనే ఉన్నారు. 1 o'clock కి షో పడింది. అవునవును, correct. 1 o'clock కి షో అండ్ 4 o'clock కి షో. సో థియేటర్స్ ఎక్కడ ఖాళీ లేరు, జనాలు ఖాళీ లేరు. అసలుకి ఫ్యాన్స్ అయితే అరిచేస్తున్నారు ప్రభాస్ కట్అవుట్ యాక్టింగ్ మామూలుగా లేదని. సో సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. మళ్ళీ ఇట్లాంటి మంచి బెస్ట్ ప్రాజెక్ట్తో రావాలి, ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్. ఇంకా కొన్ని డేస్లో నాకు తెలిసినంత వరకు ఒక 3-4 yearsలో హీరో అయిపోతామేమో. చూడాలక్క. కానీ యు ఆర్ లుకింగ్ లైక్ ఏ విలన్ అబ్బా. థ్యాంక్ యూ. అంటే విలన్ అంటే ఒక రోలెక్స్, ఒక సూర్య హీరో కమ్ విలన్. విలన్ ఒక సూపర్. సత్యదేవ్ సార్. సత్యదేవ్ సార్ సూపర్. నేను చూడంగా నాకు అదే అనిపించింది, నీ ఐస్ నీ లుక్ సూపర్. బట్ మంచి ఫ్యూచర్ ఉండాలి. సో చూస్ చేసుకొని బెస్ట్ చూస్ చేసుకొని, సో అన్ని జాగ్రత్తగా చూసుకొని డెఫినెట్గా లైఫ్లో ఇంకా పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. సో ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ మూవీ చేసినప్పుడు మళ్ళీ మా ఇంటర్వ్యూ సుమన్ టీవీకి పిలుస్తాం. సో మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ సినిమా గురించి ఒకసారి. December 22nd ఆల్రెడీ, అంటే ఈ రోజే సినిమా రిలీజ్ అయిపోయింది. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. టికెట్లు దొరకకపోయినా పర్లేదు, దొరికాక అయినా వెళ్ళి చూడండి, బట్ పైరసీ చేయకండి ప్లీజ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. సో చూసారు కదా, ఇదండి మన సలార్దాన్లో కార్తిక్ ఇంటర్వ్యూ. సో ఇంకా ఇలాంటి బెస్ట్ ప్రాజెక్ట్స్ తను చేస్తూనే ఉంటాడు, మన ఛానల్కి వస్తూనే ఉంటాడు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను మీ ఉమా.